పంచుకోవటానికి గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం. హిందూపూర్ నియోజకవర్గం మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక హిందూపురం నియోజకవర్గానికి తప్పుతుంది. మా మావయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకు పంపించి నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం. ఒక మావయ్య గారు, రెండో మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కరికే ముద్దల మావయ్య బాలయ్య బాబు గారిని కూడా 2 సార్లు శాసనసభకి పంపించిన ఘనత ఈ హిందూపురం నియోజకవర్గాన్ని. హిందూపురం మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది. గతంలో హిందూపురం అంటే వెనుకబడిన నియోజకవర్గం. అలాంటిది తెలుగుదేశం పార్టీ పరిపాలనలో హిందూపురాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం, సంక్షేమం కూడా చేశాం. ఆనాడు బాలబాబు గారు శాసనసభ్యుడిగా మన ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గానికి చేశారు. అవన్నీ మీకు ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి ఏకంగా హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించిన వ్యక్తి